నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన గూడు చెదిరిన గువ్వలు ధారావాహికం నుండి 9వ భాగం వినేద్దామండి. చెప్తా అంటూ వైదేహి ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టి చెప్పడం మొదలుపెట్టింది. నువ్వు వంట చాలా బాగా చేస్తావు సృజన. నేను కూడా నీ దగ్గర నేర్చుకుంటాను. మీ అమ్మగారిని ఇక్కడికి పిలిపిస్తాం. ఆవిడ ఉద్యోగం మానేసి వస్తారు అంది. నాకేం అర్థం కావటం లేదు. కాస్త సరిగ్గా వివరంగా చెప్పు. సృజన సర్దుకుంటూ పూర్తిగా వైదేహి వైపు తిరిగింది. ఈ రోజుల్లో అందరూ ఉద్యోగస్తులు కావటం ఒకటి. 2, సింగిల్ ఉమెన్ ఎక్కువగా ఉండటం వలన చాలామందికి వంట చేయటం కష్టంగా ఉంటుంది. అందుకే రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కొన్ని రకాల రెడీమేడ్ ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. వాటికి డిమాండ్ కూడా బాగానే ఉంది అని విన్నాను. మనమే ఇడ్లీ, పులిహోర, ఉప్మా లాంటి ఇన్స్టెంట్ తెచ్చుకుంటున్నాం. అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మనం వంట అంటే అన్నం, పప్పు, కూరలు, పచ్చళ్ళు, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, పూరీ కూర లాంటివి చేసి అందంగా సిల్వర్ ఫాయిల్తో పార్సిల్ చేసి ఆఫీసులకు వెళ్ళి అమ్మాలి. కొన్ని రోజుల తర్వాత ఒక ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయాలి. ఎంత మంచి ఐడియా! ఇది గనక సక్సెస్ అయితే మన మేనేజర్ గాడికి మస్కా కొట్టే కర్మ తప్పుతుంది. ఇష్టమైన వాళ్ళ డేగ చూపుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొంచెం పుంజుకున్నాక మరికొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. కంగ్రాట్స్ వైదేహి, చాలా బాగా ఆలోచించావు. ఐ అప్రిషియేట్ యూ. మెరిసే కళ్ళతో అంది సృజన. కాకపోతే కొంచెం కష్టపడాలి, మానసికంగా, శారీరకంగా. ఓకేనా? తప్పకుండా. ఈ కష్టంలో ఆనందం ఉంది. తప్పకుండా కష్టపడదాం. ఈలోగా ఆ శివాజీతో తెగతింపులైపోతే బాగుండు. అదంత తొందరగా కాదులే. కోర్టు వ్యవహారాలు అంత సులభంగా అవుతాయా సృజన? ఈ మధ్య బాస్ని 2 సార్లు కలిశాడట శివాజీ. ఎందుకో మరి, నాతో ఎవరు ఏమీ చెప్పలేదు అంది సృజన. ఎవరిని? ఆ రాగి చెంబుగాడిని కలిశాడా? ఆమె అడిగిన తీరుకు నవ్వొచ్చింది సృజనకు. ఏడిశాళ్లే. వాడు నీ తల మీద ఒక్క వెంట్రుకు కూడా పీకలేడు. నువ్వు మాత్రం చచ్చిన విడాకులకు ఒప్పుకోకు అంది వైదేహి. నేను అదే అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడాకులకు ఒప్పుకోను. వాడితో కలిసి ఉండను. బతికుండగానే వాడికి నరకం చూపిస్తాను. సృజన అంటే ఏంటో వాడికి తెలియజేస్తాను. తాపీగా అన్నా చాలా దృఢంగా అంది సృజన. శభాష్, ఈ స్పిరిట్ ఇలాగే కంటిన్యూ చెయ్యి. ఇదే ఆడపిల్లల్ని ప్రగతి పాదంలో నడపడానికి దోహదపడుతుంది. ముందు మీ అమ్మగారిని పిలిపించు అంది వైదేహి. ఇవాళే ఫోన్ చేస్తాను. కాదులే, ముందు ఇదంతా చెప్పకుండా నాకు ఒంట్లో బాగోలేదని వెంటనే రమ్మని నువ్వు ఫోన్ చెయ్యి. ఆవిడ వచ్చాక తిరిగి వెళ్లకుండా చూసే బాధ్యత నాది అంది సృజన. ఓఎస్, అలాగే చేస్తాను. వైదేహి, ఈ రోజు నుంచి మన జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలు పెడదాం. మన భవిష్యత్తుకు పునాది వేసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిర్ణయం సడలకుండా దృఢమైన సంకల్పంతో అడుగులు ముందుకేద్దాం. ఒకరికొకరు నీడగా, తోడుగా ఒక ప్రయోజనాన్ని సాధిద్దాం. నా సహకారం ఎల్లవేళలా ఉంటుంది. ప్రామిస్ చేస్తున్నాను. వైదేహి కుడి చెయ్యి అందుకుని ప్రమాణం చేసింది సృజన. వైదేహి కళ్ళు చెమర్చాయి. నా తరపున కూడా నీకు ప్రమాణం చేస్తున్నాను సృజన. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక గౌరవనీయమైన, ఆదర్శవంతమైన భవిష్యత్తుకు ప్రణాళికలు రచిద్దాం. కొన్ని క్షణాలు ఇద్దరి గుండెలు మౌనంగా సంభాషించుకున్నాయి. అనుకున్న ప్రకారమే తులసమ్మను పిలిపించింది సృజన. వైదేహి ఫోన్ చేసి సృజనకు ఆరోగ్యం బాగోలేదని వెంటనే బయలుదేరి రమ్మని చెప్పింది ఆవిడికి. ఆ మాట వినగానే ఆవిడ ఆదరాబాదరా బయలుదేరొచ్చింది. సృజన తాను వెళ్తే ఆవిడ అటు నుంచి అటే మళ్ళీ విజయవాడ బస్సు ఎక్కేస్తుందని భయపడి వైదేహిని స్టేషన్కి పంపించింది. వైదేహి వెళ్ళి తులసమ్మను రిసీవ్ చేసుకుంది. సృజన పోలికలతో ఉన్న తులసమ్మను వెంటనే పోల్చుకుంది. ఎంతటి సహనశీలి, ఎంతటి త్యాగమూర్తి, ఎంత మంచి తల్లి. తెల్లటి ముతక చీరలో నిరాడంబరతకు చిహ్నంగా, కష్టాలకు చిరునామాలాగా ఉంది ఆమె. ఆమె కళ్ళు ఎంతో విషాదాన్ని దాచుకుని ఉన్నట్లున్నాయి. వైదేహికి హృదయం ద్రవించిపోయింది. ఎలా ఉందమ్మా మా సృజనకి? హఠాత్తుగా ఏమిటి అనారోగ్యం? కన్నీళ్లతో అడిగింది తులసమ్మ. వైదేహికి చాలా బాధ అనిపించింది. పాపం ఈ అమాయకురాలని అనవసరంగా కంగారు పెట్టి బాధపడుతున్నామా అనిపించింది. సృజనకి ఏం కాలేదండి, చిన్న నలత అంతే. మిమ్మల్ని చూసి చాలా రోజులైందని పిలిపించింది. అంతేనండి, రండి ఆటో ఎక్కుదాం మృదువుగా అంటూ ఆవిడ చేతిలో ఉన్న సూట్ కేసు అందుకుంది. అయ్యో నువ్వెందుకమ్మా, నేను పట్టుకుంటాలే.
ఆవిడ వైదేహి చేతిలో నుంచి లాక్కుపోయింది. ఏం పర్వాలేదు రండి, నేను సృజన ఒకటే అనుకోండి. నాకు అమ్మ లేదు, మిమ్మల్నే నా అమ్మ అనుకునే అవకాశం నాకు కల్పించండి. ఆ మాట అంటూ ఉంటే వైదేహి స్వరంలో అస్పష్టంగా జీర వినిపించి ఆవిడ విస్మయంగా చూసింది. వైదేహి ఆటో పిలిచి అడ్రస్ చెప్పి తులసిమ్మను చూస్తూ ఎక్కండి అంది. ఆమె మౌనంగా ఎక్కి కూర్చుంది. వైదేహి కూడా కూర్చున్నాక ఆటో కదిలింది. మొదటిసారిగా హైదరాబాద్ రోడ్లు చూస్తున్న తులసిమ్మ మనసులో ఆ రోడ్ల మీద ఆసక్తి కన్నా కూతురి ఆరోగ్యం పట్ల ఆందోళన ఎక్కువగా ఉండటంతో తను మొదటిసారిగా ఇల్లు వాకిలి ఉన్న ఊరు వదిలి హైదరాబాద్ లాంటి మహాపట్నానికి వచ్చానన్న ఆనందంగానే ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. తులసిమ్మ స్వరం కొంచెం బాధగా వినిపించింది. ఏమిటోనమ్మా, తనొక్కతన్నా సుఖంగా ఉంటుందనుకున్నా దాని జీవితం కూడా బండలైంది. భగవంతుడు మా మొహాల మీద ఇలాంటి దిక్కుమాలిన రాత రాశాడేమిటో అంది కళ్ళు తుడుచుకుంటూ. తల్లి హృదయం కూతురి కాపురం 3 నాళ్ల ముచ్చటైనందుకు ఎంతగా బాధపడుతుందో. సృజన అదృష్టవంతురాలు. ఆమె కోసం బాధపడటానికి తల్లుంది, కానీ తన కోసం ఎవరున్నారు? బాధపడకండి, సృజన చాలా సంతోషంగా ఉంది. జీవితంలో కొన్ని పాత్రలు నిష్క్రమిస్తేనే వాళ్ళ జీవన నాటకం సుఖాంతం అవుతుంది. వాళ్ళుంటే నిత్యం నరకమే. శివాజీని సృజన వదిలేయటమే మంచి పని. మీరు చింతించకండి, నెమ్మదిగా ఓదార్పుగా అంది. మాటల్లోనే ఆటో ఇంటి ముందు ఆగింది. ఆటోకి డబ్బులిచ్చి ఆవిడ సూట్ కేసు తీసుకుని లోపలికి రండి అంటూ నడిచింది వైదేహి. వాకిట్లోనే చిరునవ్వుతో ఎదురైన సృజనను చూడగానే తులసిమ్మకు ఆనందంతో కూడిన దుఃఖం తన్నుకొచ్చింది. గట్టిగా కూతుర్ని కౌగలించుకొని బావురుమంది. సృజన గాభరాగా తల్లిని దగ్గరకు పొదుపుకొని ఓరడిస్తూ అంది. అరే, నాకేం కాలేదమ్మా, నిజం, ఏడోకు. ఊరికేనమ్మా, నిన్నిక్కడికి పిలిపించడానికి అబద్ధం చెప్పానమ్మా. నాకేం కాలేదు, ప్లీజ్ ఏడోకమ్మా. తులసమ్మ ఏడు పాపలేదు. అలాగే తల్లిని పొదివి పట్టుకుని సోఫా దగ్గరకు నడిపించి కూర్చోబెట్టి పక్కనే కూర్చుంది సృజన. ఆమెకు కూడా ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. తండ్రి పోయాక తల్లిని మళ్ళీ చూడలేదు. ఫోన్లో మాట్లాడటమే తప్ప ఒక్కసారి కూడా విజయవాడ వెళ్ళలేదు. తన సంసారం విచ్ఛిన్నమైన సంగతి ఆవిడకు చాలా రోజులు చెప్పలేదు. అక్కడికి వెళ్తే ఆవిడకు తన మధ్య శివాజీ మధ్య జరిగిన గొడవలు తెలుస్తాయని, ఉన్న ఒక్క కూతురు అంతో ఎంతో సుఖంగా ఉంటుందని నిశ్చింతగా ఉన్న ఆవిడ మనసులో అలజడి రేగుతుందని ఎంతో సహనంతో రహస్యాన్ని కాపాడటానికి ప్రయత్నించింది. కానీ అనుకోకుండా ఓ రోజు మాటల సందర్భంలో తను వైదేహి ఇంట్లో ఉంటున్న విషయం నోరు జారింది. అదేంటి, వైదేహి ఇంట్లో ఎందుకుంటున్నావు అని ఆ రోజు ఆవిడ గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటే ఎంతగానో మాట తప్పించాలని ప్రయత్నించింది, కానీ తప్పించుకోలేకపోయింది. చివరికి ఆవిడకి తెలిసిపోయింది. ఆ రోజే ఆవిడ బరస్ట్ అయింది. ఎలాగోలా ఆవిడ్ని ఊరడించగలిగింది. ఇవాళ కళ్ళెదురుగా కనిపించాక ఆమె ఎన్నాళ్లుగా అణగార్చుకున్న దుఃఖం రెట్టింపైనట్లుగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఆవిడతో పాటు తను కళ్ళ నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏం చేయలేకపోయింది సృజన. తల్లి కూతుళ్ళ పరిస్థితి చూసి మందలింపుగా అంది వైదేహి. ఏంటిది సృజన, నువ్వు కూడా ఇప్పుడేం జరిగిందని అంతలా ఆడవటం? ఆంటీ ఊరుకోండి, లేవండి, స్నానం చేయండి, కాఫీ తాగుదురు కానీ. సృజన ఇప్పుడు చాలా సంతోషంగా హాయిగా ఉంది. ఇక ముందు ఎంతో సంతోషంగా ఉంటుంది. లేవండి. సృజన, ముందు నువ్వు లేచి అమ్మ స్నానానికి నీళ్లు తోడు. లేవండి అంటూ ఇద్దరిని చెరొక భుజం పట్టుకుని బలవంతంగా లేవనెత్తింది. సృజన చీర చెంగుతో కళ్ళు తుడుచుకుని రామ్మా అంటూ తల్లి చేయి పట్టుకుని బాత్రూమ్ వైపు నడిచింది. మధ్యాహ్నం భోజనాలు చేశాక వైదేహి సృజన చెప్పినదంతా విన్న తులసిమ్మ అయోమయంగా చూసింది. అదేమిటమ్మా, ఉన్న ఉద్యోగాలు వదిలేసి వంటలు చేసుకునే కర్మ మీకేమిటి అంది. వంటలు చేయటం అంటే పెళ్ళిళ్ళకి పేరంటాలకి గెరిటెలు పట్టుకొని వంటలు చేయటం కాదంటీ. మా సొంత హోటల్ పెట్టడానికి ముందు అనుభవం కోసం చిన్న వ్యాపారం ప్రారంభించాం, అంతే. మీరు కూడా అక్కడ ఒంటరిగా ఉంటూ ఎందుకు బాధపడటం? ముగ్గురం ఇక్కడే ఉందాము. మాకు మీరు సాయం చేయండి. పాత సాంప్రదాయ వంటలే కాక కొత్త రకం వంటలు కూడా మీకు నేర్పిస్తాం. ఈ మధ్య చాలా రకాల వంటలు వస్తున్నాయి. వాటి తాలూకు పుస్తకాలు తెచ్చిస్తాను, అన్నీ నేర్చుకోండి. మేమే మీకు సాయం చేస్తాం అంది. అడ్డమైన వాళ్ళ కింద పనిచేసి వాళ్ళనే మాటలు భరిస్తూ ఆత్మాభిమానం చంపుకుని బ్రతికే కన్నా సొంత వ్యాపారం చేయటం మంచిదే కదమ్మా అంది సృజన. వ్యాపారం చేయటం అంత సులభమా తల్లి? వ్యాపారానికి పెట్టుబడి పెట్టడానికి డబ్బు కావాలి, చాకిరీ చేయటానికి మనుషులు కావాలి, మాటకారితనం కావాలి. అన్నిటికన్నా మించి అందులో ఎదురయ్యే ఒడిదుడుకులు తట్టుకోవటానికి
ఎంతో సహనం, ఆత్మవిశ్వాసం కావాలి అంది తులసమ్మ. అవన్నీ మాకు లేవని మీ అనుమానం ఆంటీ? డబ్బు ఎక్కడి నుంచి తెస్తారమ్మా? అందుకేగా ముందు పెట్టుబడి లేకుండా ఉన్న వనరులతో ప్రారంభిస్తున్నాం. ఆంటీ, అన్నిటికన్నా ముందు సంకల్పం కావాలి. ఆ సంకల్పానికి దైవ సహకారం కావాలి. ఈ రెండు మాకున్నాయమ్మా అంది సృజన. ఆ ఇద్దరు ఆడపిల్లల ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి ఆవిడకు ముచ్చటేసింది. అయినా వీళ్ళు ఉన్న ఉద్యోగం వదులుకొని అనవసరంగా లేనిపోని సాహసాలు చేస్తున్నారేమో అనిపించింది. వాళ్లను నిరాశపరచడం ఇష్టం లేక కొంత, ఈ రకంగా తను ఒంటరి బతుకు నుంచి విముక్తి పొంది కూతురు దగ్గరికి వచ్చానన్న ఆనందంతో కొంత, ఆవిడ మౌనంగా తన అంగీకారం తెలిపింది. తులసమ్మ చెవిలో వాళ్ళ ఆలోచన, వాళ్ళ పథకాలు, భవిష్యత్తు ప్రణాళికలు వేశారు. ఆవిడ ముందు ఎంతో ఆశ్చర్యపోయింది. ఎంత లోతుగా ఆలోచిస్తున్నారు వీళ్ళు, ఎంత ధైర్యం ఈ పిల్లలకి అనుకున్నా మనస్ఫూర్తిగా వాళ్ళని దీవించింది. ఆ రాత్రి ముగ్గురు కూడా ఎంతో ప్రశాంతంగా నిద్రపోయారు. మర్నాడు అలవాటు ప్రకారం తులసమ్మ తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి స్నానం, పూజ కానిచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలో తోచలేదు. పిల్లలిద్దరూ ఇంకా నిద్ర లేవలేదు. ఆవిడ నెమ్మదిగా వాకిట్లోకి వచ్చింది. ఒక కుర్రాడు పాల ప్యాకెట్ ఇచ్చి వెళ్ళాడు. ఆ ప్యాకెట్ చేతితో పట్టుకుని వీధిలో వాకింగ్ చేస్తున్న వాళ్ళని చూస్తూ నిలబడింది. కొద్దిసేపటికి న్యూస్ పేపర్ కుర్రాడు పేపర్ ఇచ్చాడు. ఆవిడ లోపలికొచ్చి తలుపేసి వంటగదిలోకి వెళ్ళి పాలు స్టవ్ మీద పెట్టి అక్కడే ఉన్న చిన్న స్టూల్ మీద కూర్చుని పేపర్ తెరిచింది. మెయిన్ ఎడిషన్లో మొదటి పేజీలో కనిపించాయి తేదీ, వారం, నక్షత్రాలు, రాహుకాల విశేషాలు, వర్జ్యం. ఇవాళ సోమవారం, దశమి. చాలా మంచి రోజు ఇవాళ. దశమి అని ముందే తెలుసుంటే బాగుండేది. ఇవాల్టి నుంచే పిల్లల ఆలోచనలకు కార్యరూపం కల్పించేది. ఇప్పుడెలా? రేపు ఏకాదశి, మంచి రోజే కానీ మంగళవారం. ఎలా? ఆవిడ పేపర్ పక్కన పెట్టి లేచి ఫ్రిడ్జ్ తెరిచి కూరలే ఉన్నాయో చూసింది. బీన్స్, టమాటా, కొద్దిగా క్యారెట్, సగం తరిగిన క్యాబేజీ, బయట బుట్టలో బంగాళదుంపలు కనిపించాయి. కాసేపు వాటితో ఏం చెయ్యాలా అని ఆలోచించింది. ఈలోగా పాలు పొంగుతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసి అరల్లో ఉన్న డబ్బాలో ఏం సరుకులున్నాయో అన్నీ చూసింది. ఆవిడకు చక్కటి ఆలోచన వచ్చింది. కమ్మటి వాసనలకి సృజన, వైదేహులిద్దరూ నిద్రలేచారు. ఒకేసారి ఇద్దరూ వారి వారి మంచాల మీద లేచి కూర్చుని వింతగా ఒకరినొకరు చూసుకున్నారు. ఎక్కడి నుంచి ఇంత మంచి పరిమళం అంది వైదేహి. అమ్మ వంట చేస్తున్నట్లుంది. సృజన దుప్పటి విసిరేసి మంచం దిగి వంటగది వైపు నడిచింది. వైదేహి ఆమెను అనుసరించింది. వాళ్ళిద్దరినీ చూసిన తులసమ్మ పప్పులో పోపు వేస్తూ పలకరింపుగా నవ్వి అంది, మీ ఇద్దరు ఎప్పుడు లేస్తారా అని చూస్తున్నాను. కాఫీ పొడి ఎక్కడుందో చెప్పండి అమ్మా. ఈ వెధవ ప్రాణం పొద్దున్నే కాఫీ తాగకపోతే నిలవలేదు. అయ్యో, కాఫీ పొడి అయిపోయిందమ్మా, ఇప్పుడే తెస్తాను అంది సృజన. ఏం చేస్తున్నారంటే వంట అడిగింది వైదేహి. చెప్తా, మీరు మొహాలు కడుక్కురండి ముందు. ఓకే. వైదేహి కూడా బాత్రూమ్ వైపు వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ వచ్చేటప్పటికి తులసమ్మ వంటగది శుభ్రం చేస్తోంది. అమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి కాఫీ పొడి తీసుకొస్తాను అంటూ సృజన చున్నీ తీసుకుని నైటీ మీద కప్పుకొని స్లిప్పర్స్ వేసుకుని బయటకు వెళ్ళింది. ఆమె వచ్చేటప్పటికి వైదేహి వంటగదిలో అన్ని డిష్ల మీద మూతలు తీసి చూస్తూ, అబ్బా ఎంత మంచి వాసన ఆంటీ. సృజన కూడా వంటలు బాగా చేస్తుంది. మీ దగ్గరే నేర్చుకున్నట్టుంది. నాకు అసలు చారు పెట్టడం కూడా రాదు అంది దిగులుగా. చారు పెట్టడం కూడా రాదు అంటే చారు పెట్టడం అంత సులభం అనుకుంటున్నావా వైదేహి? చారు ఎన్ని రకాలుగా పెట్టచ్చో తెలుసా? ఒట్టి చారుతో అన్నం మొత్తం తినేసి అంత రుచిగా చారు పెట్టుకోవచ్చు అంది తులసమ్మ. ఆంటీ, అయితే నాకు ఇవాళ మీరు చారు పెట్టడం నేర్పండి అంది వైదేహి గారంగా. ఆవిడ నవ్వుతూ అలాగే అంది. ఇంతలో సృజన ఇన్స్టెంట్ కాఫీ పొడి ప్యాకెట్ తీసుకొచ్చి, అమ్మా ఇవాళకి దీంతో అడ్జస్ట్ అవ్వు, కొట్లో డికాషన్ కాఫీ పొడి లేదుట, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తెస్తాను అంది. ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నారుగా అడిగింది తులసమ్మ సృజన చేతిలో నుంచి ప్యాకెట్ అందుకొని కత్తెరతో కట్ చేస్తూ. ఎందుకు వెళ్ళాం? ఇంకా 10 రోజులు వెళ్తే ఈ నెల జీతం వస్తుంది, రాగానే గుడ్ బై కొట్టేస్తాం అంది సృజన. ఇవాళ దశమి, మంచి రోజు. ఇవాటి నుంచి మీ వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుందేమో అంది తులసమ్మ పాలల్లో కాఫీ పొడి వేస్తూ. ఇవాళ సృజన, వైదేహి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఎలా అమ్మా, ఇంకా రిజైన్ చేయలేదుగా, పైగా ఇమ్మీడియట్గా డబ్బు కావాలి. ఏమో, నేను ఇవాళ ఒక 10 మందికి సరిపడా కూటు చేసి క్యాబేజీ, బంగాళదుంప కూర వండాను. పార్సిల్ రెడీ చేస్తాను. ఆఫీసులో మీ కొలీగ్స్తో మీ ప్రస్థానం ప్రారంభించండి అంది ఇద్దరికి కాఫీ గ్లాసులు అందిస్తూ.
ఏదైనా అనుకున్న వెంటనే ప్రారంభించాలి. తర్వాత ఈనాడున్న ఉత్సాహం రేపు ఉండకపోవచ్చు. ఒక పని చేయండి, 10 పార్సిల్స్ ఇస్తాను, తీసుకువెళ్ళండి. ఎవరైనా తీసుకుంటే సరే, లేదంటే వేస్ట్ అయిందనుకుందాం అంది. సృజన ఆలోచిస్తూ ఉంటే వైదేహి, ఓకే ఆంటీ, మీరు మంచి మనసుతో స్టార్ట్ చేశారు కదా, పార్సిల్స్ రెడీ చేయండి, చూద్దాం ఏం జరుగుతుందో అంది. కానీ వైదేహి, ఇంత సడన్గా ఎలా చేయగలం? ఎందుకమ్మా తొందరపడ్డావు అంది సృజన తులసిమ్మతో. ఏమోనే, ఎందుకో చెయ్యాలనిపించింది, చేశాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఖాళీ గ్లాసులు తీసుకుని సింకులో పంపు దగ్గర కడగసాగింది తులసమ్మ. ఆంటీ చేసింది మంచి పనే సృజన. ఆవిడెందుకు ప్రారంభించారో మనకు శుభసూచకంగా భావిద్దాం. ధైర్య సాహసే లక్ష్మి, గెట్ రెడీ అంటూ ఆమె స్నానానికి వెళ్ళిపోయింది. తల్లి కొంచెం తొందరపడిందని అనిపించిన ఆవిడ బాధపడుతుందని సృజన ఏమీ అనకుండా తన డ్రెస్ ఇస్త్రీ చేసుకోవటానికి లోపలికి వెళ్ళిపోయింది. భలే బిజినెస్ మొదలుపెట్టావు వైదేహి, నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అడిగాడు రావు అనే కొలీగ్. ఎందుకో ఈ మధ్య ఒకరి కింద పనిచేయాలన్న ఆసక్తి పోతోంది రావు గారు. సొంత వ్యాపారం ప్రారంభించి ఆత్మాభిమానం కాపాడుకుంటూ బతకాలనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను మృదువుగా నవ్వుతూ అంది. అంటే ఏంటి, ఉద్యోగం మానేస్తారా గాబరాగా అడిగాడు. రోజు వైదేహి కోసం డేగ కళ్ళతో ఎదురుచూస్తూ ఆమెను చూపులతోనే రేపు చేసే సుందరం అనే అకౌంటెంట్. అవును సుందరం గారు, ఫస్ట్ నుంచి నేను సొంత వ్యాపారం ప్రారంభిస్తున్నాను. ఇప్పటిదాకా చేసిన వ్యాపారంలో నష్టం వచ్చిందేమో ఎవరో సన్నగా అన్నారు వెనక నుంచి. అది నష్టపోయే వ్యాపారం కాదే, ఆ వయసు అయిపోతుందిగా, అందుకే ఆ వ్యాపారం ఇంకా లాభదాయకం కాదనుకుంటుందేమో. ఈ మాటలు వైదేహికే కాక సృజన కూడా గుసగుసలుగా వినిపించిన ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. సృజన ఆవేశంతో రగిలిపోయింది. అయితే వైదేహి గాంభీర్యం చూశాక తనను తాను సంభాళించుకొని మౌనంగా ఉండిపోయింది. అయినా ఇంకేమీ లేనట్టు ఈ వంటలక్కల వ్యాపారం ఏంటండి బాబు అంది రమామణి. అందరూ అలాగే అనుకుంటే ఇవాళ మీకు సమయానికి ఫుడ్ అందేదా రమగారు అంది వైదేహి. బాగుంది, ఇవాళంటే లంచ్ తేలేకపోయాను కాబట్టి మీ ప్యాకెట్ తీసుకున్నాను, రోజు ఎలా కుదురుతుంది అంది రమామణి. మీలాంటి వాళ్ళు చాలామంది చాలా ఆఫీసుల్లో ఉన్నారు. ఎవరో ఒకళ్ళకి ఇవాళ మీకు వచ్చిన ఇబ్బంది ఏదో ఒక రోజు రాకపోదుగా. అయినా మీరు కొంచెం ఆలోచించి తీసుకోవాల్సింది నిర్ణయం అన్నాడు సుందరం. పోనీలే, మనం వైదేహి చేతి వంట తినొచ్చే రోజు వెకిలిగా నవ్వాడు రావు. ఇంతలో మేనేజర్ పిలవటంతో వైదేహి లోపలికి వెళ్ళింది. అప్పటిదాకా సృజనను పట్టించుకొని వాళ్ళంతా, ఏంటి నువ్వు కూడా ఆవిడతో పార్ట్నర్షిప్ తీసుకుంటున్నావా అని అడిగారు. అవును, మేమిద్దరం కలిసే చేస్తున్నాం ఈ వ్యాపారం సృజన మృదువుగా నవ్వుతూ చెప్పింది. మంచిదే రాగం తీసింది రమామణి. ఆ సాయంత్రం ఇద్దరూ కలిసి ఆఫీసులో నుంచి బయటపడుతూ ఉండగా వినిపించింది ఇద్దరు ఆడవాళ్ల స్వరం. తా జడ్డ కోతి వనమంతా చేర్చిందని, తనకెలాగూ పెళ్లి పెటాకులు లేవు, ఈ పిల్ల బతుకు కూడా పాడు చేస్తోంది మహాతల్లి. ఈవిడ మొగుడిని వదిలి ఆమె దగ్గర ఎందుకు ఉంటుందో దేవుడికే తెలియాలి. ఆవేశంగా చూసిన సృజన వైపు మెత్తగా నవ్వుతూ కళ్లతోనే డోంట్ కేర్ అన్నట్లుగా సైగ చేసింది వైదేహి. మొదటి రోజు కొత్త వ్యాపారంలో సంపాదించిన 100 రూపాయలు తులసమ్మ చేతిలో పెట్టింది వైదేహి. ఏంటి అన్నీ అమ్ముడుపోయాయా ఆ డబ్బును ఆనందంగా చూస్తూ అడిగింది తులసమ్మ. మీరు మంచి మనసుతో ప్రారంభించారంటీ, సక్సెస్ఫుల్గా సాగింది మొదటి రోజు అంది వైదేహి. అవునమ్మా, అనుకోకుండా ఇవాళ 10 మంది తీసుకున్నారు, 5-6 మంది లంచ్ తెచ్చుకోలేదు, మిగిలిన వాళ్ళు తెచ్చుకున్న వెరైటీ కోసం మన ఫుడ్డే కొనుక్కున్నారు అంది సృజన. అంతా దేవుడి దయ, ఉండండి అంటూ ఆవిడ పూజ గదిలోకి వెళ్ళి 100 రూపాయలు ఒత్తుల డబ్బాలో పెట్టి వచ్చింది. ఈ 100 దేవుడిగా వైదేహి నవ్వుతూ అంది. అవునమ్మా, ఎప్పుడన్నా తిరుపతి వెళ్తే హుండీలో వేద్దాం, అందాక ఈ డబ్బాలో ఉండని అంది తులసమ్మ. అలాగే ఆంటీ, మీరు అలా చెప్తే అలాగే చేద్దాం. అమ్మా, రేపటి మెనూ చెప్తే మేమిద్దరం వెళ్ళి కూరలు తీసుకొస్తాం. సృజన మొహం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వచ్చింది. మీరేం కష్టపడక్కర్లేదు, కూరల అమ్మాయి వచ్చింది, ఆమె దగ్గర నాకు కావలసిన కూరలు కొనేశాను, మిగతావి రేపు తెస్తానంది, రోజు నాకు వాడుకగా ఇచ్చి వెళ్తానంది చెప్పింది తులసమ్మ. ఓ వెరీ గుడ్, మాకన్నా మీరే ఫాస్ట్గా ఉన్నారంటీ మెచ్చుకోలుగా అంది వైదేహి. అమ్మ ఏదన్నా అనుకుంటే చాలా డెడికేటెడ్గా చేస్తుంది అంది సృజన. అందుకేగా అమ్మను పిలిపించింది. ఆంటీ మీరే మాకు ఇన్స్పిరేషన్ అంది వైదేహి.
నీకు కొంచెం కష్టంగా ఉంటుందేమో కానీ నువ్వు కూడా నన్ను అమ్మ అని పిలిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను అంది తులసమ్మ. ఓ విత్ ప్లెజర్ ఆంటీ, మీరు పర్మిషన్ ఇస్తే రేపటి నుంచే పిలుస్తాను అమ్మ అని ఆనందం వెళ్ళి విరుస్తున్న స్వరంతో అంది వైదేహి. ఏం ఇవాళ ముహూర్తం బాగలేదా అడిగింది సృజన. ముహూర్తం సంగతి సరే, నేను ముందు ప్రాక్టీస్ చేయాలిగా అమ్మ అని, అలా పిలిచి చాలా కాలమైందిగా. ఆ మాట అంటూ ఉంటే ఆమె స్వరం జీరబోయి దుఃఖం పెళ్ళుబుకింది. అరే వైదేహి, సారీ, బాధపడకు నొచ్చుకుంటూ అంది సృజన. వైదేహి కళ్ళు తుడుచుకుంటూ మాట్లాడలేదు. బాధపడకమ్మా, ఎంత ధైర్యస్తురాలివి, నువ్వు కూడా కన్నీళ్లు పెట్టడం బాగలేదు, కళ్ళు తుడుచుకో, టీ ఇస్తాను అంటూ తులసమ్మ టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళింది. వైదేహి సర్దుకుని కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది. అమ్మ లేకపోవటం ఎంత దురదృష్టం అనిపించింది సృజనకి. మర్నాడు ఇద్దరూ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారు. వైదేహి లెటర్ చూడగానే మేనేజర్కు చాలా రిలీఫ్గా అనిపించింది. ఈమె ఏనాడు సరిగ్గా వచ్చింది ఆఫీస్కి అనుకుంటూ కుతూహలంగా అడిగాడు. ఎందుకు మానేస్తున్నారు, వేరే జాబ్ వచ్చిందా? లేదు సార్, చిరునవ్వుతో అంది. నేను సృజన కలిసి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నాం. వాట్? కుర్చీలో నుంచి ఎగిరి పడతాడేమో అనుకుంది. ఆడవాళ్ళు రెస్టారెంటా అన్న భావన అతని మొహంలో. వైదేహి పెదాల బిగువన నవ్వు దాచుకుని అంది. అవును, మొబైల్ రెస్టారెంట్. మీరు కూడా రేపటి నుండి లంచ్ తెచ్చుకోకండి. మేము చక్కటి రుచికరమైన ఆరోగ్యకరమైన పదార్థాలు సప్లై చేస్తాం. ఆంధ్ర వంటలు అంటే గోంగూర పచ్చడి, పండు మిరపకాయల కారం, చింతకాయ పచ్చడి, కంద బచ్చలి కూర, పనసపొట్టు కూర, కమ్మటి పప్పులు, పులిహోర వగైరా ఐటమ్స్ అన్నింటిలో స్పెషలైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర చెప్పింది. యు మీన్ మీరు స్టార్ట్ చేశారా? గాబరాగా అడిగాడు. ఎందుకంత గాబరా పడుతున్నారు, మేము తప్పు చేస్తున్నావా? సరదాగా అడిగింది. నో నో, అది కాదు, మీరు రెస్టారెంట్ ఎలా మెయింటైన్ చేయగలరు? హాయిగా చేయగలం సార్. నా ఉద్దేశం ప్రకారం మానవులకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. పట్టుదల, తెలివితేటలు ఉంటే అన్నీ సాధ్యాలే. బై ది వై, మీకు ఇవాళ శాంపిల్గా ఒక ఐటెం చూపిస్తాను, తిని మీ అభిప్రాయం చెప్పండి అంటూ తులసమ్మ చేసిచ్చిన కొత్తిమీర రైస్ పార్సిల్ ఇచ్చింది. వద్దనకుండా తీసుకుంటూ, ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్, మీకు ఏదైనా సాయం కావాలంటే మొహం ఆడపడకుండా అడగండి అన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎలాట్ బయటకు వచ్చిన వైదేహి సృజనతో అంది. పాపం రాగి చెంబుగాడు మంచోడేనే, ఏదో చిన్న చిన్న ఫాల్ట్స్ ఉంటాయి, ఎక్స్క్యూజబుల్ అండ్ నెగ్లిజిబుల్ అంది. ఏంటో అంత సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది సడన్గా నవ్వింది సృజన. చాలా విశాలమైన హృదయంతో అభినందించాడు. పైగా ఏదైనా సాయం కావాలంటే అడగమన్నాడు చెప్పింది. ఓ గుడ్. అలా ప్రారంభమైన వైదేహి సృజనల మొబైల్ రెస్టారెంట్ ఓ నెల రోజుల పాటు వాళ్ళు పనిచేస్తున్న ఆఫీసులో వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేస్తూ నిరాటంకంగా సాగింది. వారి లాస్ట్ వర్కింగ్ రోజున ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశాడు మేనేజర్. ఇద్దరు ఆడపిల్లల తండ్రి అయిన అతనికి ఆడపిల్లల సమస్యలు, కష్టాలు తెలుసు. కానీ మగవాడిలో సహజంగా ఉండే ఒక బలహీనమైన స్వభావం కొన్నాళ్లు డామినేట్ చేయటం వలన వైదేహి సృజనల విషయంలో కొంచెం నెగిటివ్ దృక్పథం ఏర్పరచుకున్నాడు. దానికి తోడు చాలామంది అనుక్షణం వాళ్ల మీద ఏవో ఫిర్యాదులు చేయటం, సృజన భర్త శివాజీ వచ్చి అడపాదడపా సృజన మీద ఏవో రిపోర్టులు చేయటం వగైరా కారణాలతో వాళ్ళిద్దరూ తన ఆఫీసులో పనిచేయటం వల్ల తనకేదో చెడ్డ పేరు వచ్చేస్తుందని బాధపడ్డ మాట వాస్తవమైనా అతను వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించి ఉద్యోగాలు పీకటం లాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇవాళ ఈ ఆడపిల్లలిద్దరూ స్వతంత్రంగా బతకాలన్న నిర్ణయం తీసుకోవటం ఆయనకు సంతోషాన్ని కలిగించింది. మనస్ఫూర్తిగా ఇద్దరినీ అభినందించాడు. ఇప్పటిదాకా వాళ్ల పట్ల ఎవరికి ఎలాంటి అభిప్రాయాలున్నా ఆ రోజు మాత్రం అందరూ వాళ్లతో ఆప్యాయంగానే ప్రవర్తించారు. నిజానికి ఎవరూ చెడ్డవాళ్ళు కాదు, కానీ ప్రతి మనిషిలో కొన్ని మానవ సహజమైన బలహీనతలుంటాయి. వాటిల్లోనే అసూయ, ద్వేషం, ఎదుటివారి పరిస్థితుల పట్ల సానుకూలంగా స్పందించలేని ఆసక్తత, ఎదుటివారి గొప్పతనాన్ని విశాల హృదయంతో అంగీకరించలేకపోవటం, తమలోని బలహీనతలను గుర్తించలేక ఎదుటివారి లోపాలను వెతకాలనుకునే స్వభావం, ఇలాంటివన్నీ. ఆ పరంపరలోనే వైదేహి జీవిత విధానాన్ని అందరూ విమర్శిస్తూ ఇంతకాలం ద్వేషించారు. అలాగే సృజన అకస్మాత్తుగా భర్తను వదిలేయటంతో ఆమెలో కనిపించని గర్వం ఉందని, వైదేహి సాంగత్యంలో ఆమె కూడా చెడు ప్రవర్తన అలవాటు చేసుకుని తన విచ్చలవిడితనానికి భర్త అడ్డమని భావించి అతన్ని వదిలేసిందనుకోవటానికి వాళ్ళు జంకలేదు. అందరికీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. ఎంతగా కాదనుకున్నా అంతరాత్మ మాట ఏదో ఒక సందర్భంలో ఖాతరు చేయక తప్పదు. శివాజీ దుర్మార్గం అందరికీ తెలిసిపోయింది.
తమ భర్తల్లో కూడా ఏదో ఒక దుర్మార్గం తమని బాధ పెట్టినా అతన్ని వదిలేసి బతకలేని అసక్తత, సమాజాన్ని ఎదిరించలేని బలహీనత వాళ్ళని వాళ్ళ భర్తల ఆధీనంలో బతికేలా చేస్తున్నాయి. వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో భర్తని వదలాలనిపించినా సగటు స్త్రీలుగా వాళ్ళ పని చేయలేకపోతున్నారు. తాము చేయలేని పని సృజన చేయటంతో ఆమె ధైర్యాన్ని మనసారా అభినందించలేక, ఆమె పరిస్థితి పట్ల జాలి చూపించలేక అంతరాత్మ గొంతు నొక్కేసి తమలోని బలహీనతలకు స్వేచ్ఛనివ్వటంతో ఆ స్వేచ్ఛ సృజన పట్ల అవమానకరంగా ప్రవర్తించడానికి జంకలేదు. వాళ్ళు ఇంకా ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడక్కర్లేదు. ఒక విధంగా చెప్పాలంటే తమకే వీళ్ళ అవసరం ఎప్పటికైనా రావచ్చు. అలా అనుకున్నాక అందరి ప్రవర్తనలోనూ హఠాత్తుగా మార్పు వచ్చింది. ఆ మార్పు ఫలితమే ఆనాడు ఆ ఇద్దరు యువతుల పట్ల వాళ్ళ మనసులో ఒక సదభిప్రాయానికి అవకాశం కల్పించింది. అందుకే వైదేహి సృజనలకు ఆ ఆఫీస్ నుంచి చక్కటి సెండాఫ్ లభించింది. 5 ఏళ్ల పాటు మంచి చెడుల సంగమంలో ఆ ఆఫీసులో తామిద్దరికీ ఉన్న అనుబంధం ఈనాటితో సరి అనుకున్నాక ఇద్దరికీ కూడా అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. భారమైన హృదయాలతో అందరి దగ్గర సెలవు తీసుకున్నారు. నమ్మకమైన, ప్రియమైన, అభిమానమైన, జీవితమైన ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కో అనే నానుడిని నిజం చేస్తూ, ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే అపనిందలకు గురి కాబడ్డారో అక్కడే వాళ్ళిద్దరూ అంతో ఇంతో గౌరవాన్ని, అభిమానాన్ని పొంది అక్కడి నుండి బయటకు వచ్చారు. ఒక విధంగా ఆనందంగానూ, మరొక వైపు కొంచెం విచారంగానూ ఉన్న మనసులతో వైదేహి వెహికల్ మీద ఇద్దరూ త్వరగా ఇంటికి వెళ్ళిపోయారు. గేటు ముందు ఆగి ఉన్న స్కూటర్ చూసి కళ్ళు చిట్లించింది సృజన. ఎవరొచ్చుంటారు? విజయ్ కానీ రాలేదు కదా. విజయ్ వచ్చి కూర్చొని అమ్మ దగ్గర అవాకులు చవాకులు పేలుంటాడేమో. అయినా విజయ్ స్కూటర్ మీద రాడే. ఎవరిది బండి? వైదేహి కూడా అనుమానంగా అడిగింది. అదే నేను ఆలోచిస్తున్నా అంటూనే గేటు తీసుకుని లోపలికి నడిచింది సృజన. వైదేహి వెహికల్ పార్క్ చేసి సృజన వెనకాలే లోపలికి నడిచింది. హాల్లో సోఫాలో ఒక వ్యక్తి వీపు కనిపిస్తోంది. తులసమ్మ లోపలున్నట్లుంది. అతను న్యూస్ పేపర్ తిరగేస్తున్నాడు. సృజన గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అతను శివాజీ. అడుగుల శబ్దానికి అతను వెనక్కి తిరిగాడు. ముందు వెనుకలుగా లోపలికి అడుగు పెడుతున్న వాళ్ళిద్దరినీ చూసి హలో అన్నాడు హుషారుగా. సృజన అతనికి ఎదురుగా వచ్చి నిలబడి ఎందుకొచ్చావు అంది సీరియస్గా. ఏంటి, రాకూడని సమయంలో రాకూడని బాయ్ ఫ్రెండ్ వస్తే అడిగినట్లు అడుగుతున్నావే? నేను నీ మొగుడిని. అలాగా? ఆశ్చర్యంగా అంది సృజన. ఏం వేళాకోళంగా ఉందా? కళ్ళు ఎర్ర చేసి చూశాడు. సృజన నిర్లక్ష్యంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. లోపల వంటగదిలో ఓ మూల నిలబడి ఉంది తులసమ్మ. అమ్మా అంటూ లోపలికి వచ్చింది సృజన. ఆవిడ సృజన వైపు చూసింది. ఆమె బాగా ఏడ్చినట్లు ఎర్రగా ఉన్న ఆవిడ కళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది. ఇంతలో వైదేహి కూడా వచ్చి ఏమైందమ్మా అంది. ఏమో వైదేహి, నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాకపోవటం ఏంటి? ఆ వెధవేదో వాగుంటాడు, ఉండు నేను కనుక్కుంటాను అంటూ విసురుగా వెళ్ళబోతున్న వైదేహిని గబాలన పట్టుకుంది తులసమ్మ. వద్దమ్మా వద్దు, ఇప్పటిదాకా భరించిన మాటలు చాలు. అతడేదో సృజనతో మాట్లాడాలట, వాళ్ళని మాట్లాడుకొని. వెళ్ళమ్మా సృజన, వెళ్ళి అతను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానాలు చెప్పుకో అంది. వైదేహి సృజన మొహాలు చూసుకున్నారు. తులసమ్మను ఓదార్చమన్నట్లు వైదేహి వైపు చూసి సైగ చేసి సృజన హాల్లోకి వెళ్ళింది. నేరుగా వెళ్ళి శివాజీ ముందు నిలబడింది. కూర్చో అన్నాడు శివాజీ ఆమెను నఖశిఖ పర్యంతం పరీక్షగా చూస్తూ. నా ఇంట్లో నీ మర్యాదలేమి అవసరం లేదు, ఎందుకు వచ్చావు కఠినంగా అడిగింది. ఏంటి పదే పదే ఎందుకు వచ్చావు అని అడుగుతావు? రాకూడని చోటుకి రాకూడని వాళ్ళ దగ్గరికి రాలేదే, నా పెళ్ళాం దగ్గరికేగా వచ్చాను. షటప్. మొగుడు పెళ్ళాం ఈ రిలేషన్ మన మధ్య తెగిపోయి చాలా రోజులైంది. ఎలా ఎలా తెగిపోయింది? దానికి రుజువేది అన్నాడు. రుజువా? నువ్వు పంపిన విడాకుల నోటీసే దానికి రుజువు. ఏం మర్చిపోయావా? నీరసనగా నవ్వింది. నువ్వు విడాకులకు అంగీకరించనని అప్పీల్ చేసుకున్నావుగా, అందుకే కాపురానికి తీసుకువెళ్దామని వచ్చాను చెప్పాడు. ఛీ, నీతో కాపురమా? అంతకన్నా చావే నయం. పోనీ ఆ పని చెయ్యి, నేను బతికిపోతా అన్నాడు. నేను అదే అంటున్నాను, ఆ పని ఏదో నువ్వే చెయ్యి, నేను బతికిపోతా అంది సృజన. అదేంటి ఇప్పుడేగా అన్నావు చావు నయం అని, మళ్ళీ బతుకు మీద అంత మమకారం పుట్టుకొచ్చిందా? శివాజీ, వాగింది చాలు, ఇక దయచేస్తే సంతోషిస్తాను. ఇవన్నీ ఎందుకు కానీ పద, మన ఇంటికి వెళ్ళి ఇద్దరం హాయిగా కలిసి బతికేద్దాం అన్నాడు. హాయిగానా అంటే ఏంటి?
చూడు సృజన, అనవసరంగా ఎందుకు గొడవ పడతావు? మొగుడు పెళ్ళాలంటే గొడవలు పడటం, కలిసి బతకటం మామూలు. మనం కొత్తగా కొట్టుకోలేదు. 100% భార్యాభర్తలు కొట్టుకుంటూనే బతుకుతారు. అంత మాత్రాన విడిపోవటమేనా? కోరి కష్టాలు తెచ్చుకోవటం అంటే ఇదే. నా మాట విని పద ఇంటికి వెళ్దాం అన్నాడు. మిస్టర్ శివాజీ, ఇంకొకసారి పద వెళ్దామంటే మర్యాదగా ఉండదు. దయచేసి వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను మళ్ళీ నీతో రావటము, కలిసి బతకటము జరగని పని అంది. అయితే వెంటనే విడాకులకు ఒప్పుకో. ఒప్పుకోను, స్థిరంగా చెప్పింది. ఏంటి నీ ఉద్దేశం? విడాకులకు ఒప్పుకోవు, నాతో కలిసి బతకవు. ఏం చేయాలనుకుంటున్నావు? ఇలా నన్ను సాధించాలనుకుంటున్నావా? కోపంతో అరిచాడు. కాదు, కట్నం కోసం మరొక ఆడదాని మెడలో నువ్వు 3 ముళ్ళు వెయ్యకుండా, ఇంకొక ఆడది నీ బతుకు యజ్ఞంలో మరో సమాధి కాకుండా కాపాడుతున్నాను అంది. ఓ, అంటే నాకు లీగల్గా పెళ్లి కాకుండా చేయాలనుకుంటున్నావా? దానివల్ల నాకన్నా నువ్వే ఎక్కువ నష్టపోతావు తెలుసా? నేను మగాణ్ణి, పెళ్ళి నాకు పెద్ద విషయమేం కాదు అన్నాడు. పర్వాలేదు, ఎంత నష్టపోయినా ఇంతకన్నా నష్టపోనుగా. అవునులే, మీ ఇద్దరిని జాయింట్గా ఉంచుకున్నవాడు ఉన్నాడుగా అన్నాడు శివాజీ. సృజనకి అతన్ని చెప్పుతో కొట్టాలనిపించింది. కోపం అణుచుకుంటూ అంది, తెలుసుగా, ఇంకెందుకు ఈ తాపత్రయం? శివాజీ కళ్ళల్లో తమాషా అయిన భావం కనిపించింది. ఓ పని చెయ్యి, విజయ్ లాంటి వాళ్ళని మరొక 10 మందిని చూస్తాను. వచ్చే ఆదాయంలో నా కమిషన్ 50% ఇవ్వాలి అన్నాడు. ఐసే గెట్ అవుట్. ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అరిచింది సృజన. పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఏది ఇవ్వు చూస్తా. సోఫాలో నుంచి లేచి ఆమె మీదకు వస్తూ అన్నాడు. అతను బాగా దగ్గరకు వచ్చాక లాగి చెంప మీద కొట్టింది సృజన. ఎంత పొగరెక్కిందే నీకు? కాచుకో, ఇంకా నేను నీ బతుకు మీద కొట్టడం మిగిలింది. రేపే నీ ఉద్యోగం పీకిస్తాను. ఎవరికి చెప్పుకుంటావో చూస్తా నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ అన్నాడు. ఓ గుడ్, రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే వెళ్ళు. హాయిగా నా ఉద్యోగం ఊడగట్టు, చాలా సంతోషిస్తాను, వెళ్ళు అరిచింది. చి, బరి తెగించింది దానివి. నీతో మాటలు కాదే, చేతల్లో చూపిస్తా, వస్తా విసురుగా వెళ్ళిపోయాడు. కసిగా సోఫాలో ఉన్న కుషన్స్ తీసి గిరాటేసింది సృజన. ఆవేశంతో ఆమె శరీరం యావత్తు వణికిపోసాగింది. నిస్సత్తుగా కిందే కూలబడిపోయి 2 మోకాళ్ళ మధ్య తలపెట్టుకుంది. 9వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.